ఈ రోజు పొద్దున సీరియల్లో కథ విషయానికి వస్తే ఇంకా చక్రి వచ్చేసి వాళ్ళ మోటార్ కంపెనీ ఉంది కదా, అక్కడికైతే వెళ్తాడు జాబ్ కోసం. వెళ్ళేసరికి అతను లేదు అని చెప్తున్నా కూడా ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి మొన్న వెళ్ళాడు కదా, అదే ఇప్పుడు కూడా అదే చూపించాడు అనమాట. వెళ్ళిన వెంటనే సరేలే చూద్దాము అని చెప్పేసి, చూద్దాం కాదు నేను రేపే వస్తానని చెప్పేసరికి అబ్బా అతను కూడా హ్యాపీ నవ్వుతా ఉంటాడు. అబ్బా మాటలతో ఏదైనా సాధించుకుంటాడని చెప్పి అతను కూడా నవ్వుకుంటాడంట. అంటే చక్రికి ఇంకా జాబ్ వచ్చేసినట్టే. ఇంకా మహా అండ్ కన్నా అయితే కేశవ పనిచేసే మోటార్ షాప్, అదే మెకానిక్ షాప్ దగ్గరకి అయితే వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి అబద్ధం అయితే చెప్పాడు కదా, అతను పెద్ద మెకానిక్ ఇంజనీరు అని చెప్పని అన్నాడు, పెద్ద షాపు అని చెప్పి అన్నాడు కదా. అమ్మాయి అయితే షాప్ చూసి షాక్ అయ్యి షేక్ అవుతుంది. ఇంకా అబద్ధం చెప్పి, ఇంకా అబద్ధాలు చెప్పడం అంటే అన్ని అబద్ధాలే కదా చెప్పింది. ఇంకా అతను చూసిన వెంటనే కేశవ రండి కూర్చోండి అని చెప్పనేసి ఇంకా జ్యూస్ తీసుకొచ్చి జ్యూస్ తాగిన తర్వాత ఇంకా సరే వెళ్ళొస్తాము ఊరికి అట్లా చూడడానికి వచ్చాము అనేసరికి అతను ఇస్తారనమాట. ఏంటి ఇలా వచ్చారనేసరికి ఏం లేదు ఊరికినే వచ్చాము అనేసరికి మీరు నేను మా వదిన అనలే మొన్న మీరు ఏం చదువుతున్నారు అన్నప్పుడు నేను చెప్పలేకపోయాను అనేసి కేశవ అంటాడు. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనేసి మహా అయితే అడుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే చేస్తా ఉన్నాను అని చెప్పి అంటాడు. అతను చదువుకోలేదని మహాకి అర్థమవుతుంది అనమాట. అలాగే కన్నా కూడా ఇప్పుడు ఫెయిల్ అయిన ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు కదా, అప్పుడు కూడా తనకి అర్థమైంది, ఓహో అంటే వీళ్ళిద్దరూ అతను చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి తనైతే అనుకుంటుంది. ఇంకా చక్రి అయితే ఇంటికి వస్తా ఉన్నసరికి ఇది నందిని అనే సాంగ్ పెట్టుకుంటుంది అనమాట. అతనికి ఏదో తేడాగా ఉందే అని చెప్పేసరికి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీరు, ఇప్పుడే ఆ పెద్ద మెకానిక్ షాప్ దగ్గరికి పోయిచ్చాము అని చెప్పేసరికి ఓహో ఆ నిజం కూడా తెలిసిపోయిందా అనుకుంటాడు. అనుకునేసరికి ఎందుకు మీరు ఇంత అబద్ధాలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి తిడుతుంది. ఇంకొకసారి అబద్ధాలు చెప్తే నేను ఇంకేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి చాలా అయితే కోప్పడుతుంది. ఎంత కోపడినా వేస్తే కదా, ఎందుకంటే అతను అబద్ధాలనే పుట్టి అబద్ధాలనే పెరిగాడు కదా, ఇంకా అబద్ధాలు అట్లాగే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను నిజం చెప్తే మీరు నాతో మాట్లాడతారా, మా నాన్న తాగబోతని చెప్తే మీరు నాతో మాట్లాడతారా, మా అన్నయ్య పని చేసుకుంటున్నారు డైలీ లేబర్ అని చెప్తే నాతో మాట్లాడతారా, నేను మాట్లాడకపోతే నీకేమో నష్టం అయ్యా అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే తను హస్బెండ్ అనం వర్డ్ అయితే తీసుకోలేకపోతుంది, మా హస్బెండే కాదు అనుకుంటుంది కదా, ఆ పదాన్ని అయితే తను తీసుకోలేకపోతా ఉంటుంది. ఇంకా కట్ చేస్తే గాయత్రి వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. గాయత్రి అంటే ఎవరో కాదు మాధవకి మరదలు అనమాట, వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఆయన అప్పుడే మా గాయత్రి వాళ్ళ నాన్న అయితే ఫారెన్ నుంచి వస్తాడనమాట. కారులో దిగిన వెంటనే ఆమెకి చెప్తా ఉంటారు కదా, మీ ఆయన వేరే వాళ్ళతో ఉన్నాడేమో చూసుకోపో అని చెప్తుంటాడు కదా. ఆమె ఒక ప్యాసింజర్ కారులో ఉంటుంది అనమాట. ఏంది ఆయన సవితిని తీసుకొచ్చడానికి ఓర్ నాయన ఓర్ దేవుడు నువ్వు నాకు సవితిని తీసుకొచ్చేసావు అని ఏడుస్తుందరికి, సవితి కాదే నేను ప్యాసింజర్ తీసుకొచ్చాను, ఎందుకంటే నువ్వే కదా డబ్బులు మిగిల్చమని చెప్పి అన్నావు, అందుకని అది షేర్ ఆటోలో వచ్చాను, అది షేర్ ట్యాక్సీలో వచ్చాను అని చెప్పేసరికి ఓ అవునా అని చెప్పి అంటుంది. ఇంకా అతను వచ్చేసి నేను అమ్మాయికి ఒక మంచి సంబంధం అయితే నేను తీసుకొచ్చాను దుబాయ్లో, అతను నా పనిచేసే వాళ్ళ కొలిగే అంటాడు. పాపం గాయత్రి అయితే బాధపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ తను భావన లవ్ చేస్తా ఉంది కదా, చాలా బాధపడుతుంది అనమాట. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళు అంటారు అవునా డబ్బున్నోడా అని చెప్తే అవును చాలా డబ్బున్నోళ్ళు అని చెప్పంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏముంది మనకు ఉన్నదంతా అమ్మి కావాలంటే మనం పెళ్లి చేస్తాము, ఎవరి పేరెంట్స్ అయినా కోరుకునేది అదే కదా, మన అమ్మాయి చల్లగా ఉండాలా కాపురం బాగుండాలని కోరుకుంటాం కదా అనేసి గాయత్రి వాళ్ళ అమ్మ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా కట్ చేస్తే నిన్న ఆ పెన్ డ్రైవ్ పడేసాడు కదా ఫొటోస్ది, ఆ ఫోటో వాళ్ళ నాన్న తీసుకొచ్చేసి చీలగొడతా ఉంటాడు. చీలగొడుతుంటే ఎందుకు చీలగొడుతున్నావు అని చెప్పేసి మాధవ అడిగితే ఫోటో ఫ్రేమ్ అతికి పెట్టడానికి తీసుకొచ్చానని చెప్పేసి వాళ్ళ పెళ్ళైన ఫోటో వీళ్ళ గ్రూప్ తీసుకున్న ఫోటో అయితే అక్కడ పెడతారు. ఇంకా మాధవ ఉండేసి ఎవరు తీసుకురమ్మన్నారు ఎవరు కొట్టమన్నారు వద్దని చెప్పాను కదా అనేసరికి అక్కడ కేశవకి కోపం వస్తుంది. అదేంటిది అన్ని ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంది, ఎందుకు వద్దని చెప్పాడా అనేసి అతనైతే చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. కేశవ వచ్చేసి వాళ్ళ నాన్న ఉండేసి ఎవరిని అడగాలరా, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా పెళ్లి కాలేదని చెప్పి అనుకోకూడదు, మన గ్రూప్ ఫోటో మీరు ఎప్పుడైనా సరే ఇలా గ్రూప్ ఫోటో దిగారా, తలా ఒక దిక్కుకు పడుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇలా దిగారా అని చెప్పేసి వాళ్ళని అడిగేసి ఫోటో అయితే పెడతారనమాట. ఈ అమ్మాయికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అతని పెద్దని బయట పక్కకు తీసుకెళ్లేసి ఏంటిది ఏం జరుగుతున్నది ఇక్కడ, ఇప్పుడేమో మొన్ననేమో రిసెప్షన్ లో నిల్చోమని చెప్పన్నారు, ఇప్పుడేమో ఫోటో పెడుతున్నారు, రేపనే రోజు ఇంకా మమ్మల్ని మేము మర్చిపోయినా కూడా మమ్మల్ని భార్యాభర్తలు అని చెప్పేటట్టున్నారు, రేపు నేను బయటకు వెళ్ళి మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అని చెప్పినా కానీ ఎవరు నమ్మేటట్టు కనిపించట్లేదు అని చెప్పేసి కోపడతా ఉంటుంది. ఇక్కడ కేశవకి ఏదో డౌట్ వస్తూ ఉంది, ఏదో తడుతుందిరా సీరా అనుకున్నట్టు ఏదో డౌట్ వస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏదో డౌట్ వచ్చి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, కన్నా అండ్ చక్రి మాట్లాడుకుంటా ఉంటారు. అరే ఫోటోలో చూడు మనం ఎలా నవ్వుతా ఉన్నాం, వీడు ఎప్పుడైనా నవ్వాడా ఇలాగా
అనేసి వాళ్ళైతే మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుకునేసరికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా బయటకి అని చెప్పేసి గబగబా అయితే బయటకు వస్తారు. ఎవరు కేశవ బయటకు వచ్చేసరికి వీళ్ళు మాట్లాడడం ఆపేసి ఇది నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకొచ్చేసి ఏంటన్నయ్యా ఇది, మీ ఇప్పుడు ఫ్రేమ్ వద్దని చెప్పావా నువ్వు, దానికి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, మొన్న ఏం చెప్పావు రిసెప్షన్ పెళ్లి తమ్ముడు చేసుకుంటున్నాడంటే పర్వాలేదులే, మన ఇంట్లో ఎవరికైనా సరే పెళ్ళైనా పర్వాలేదని చెప్పి అన్నావు కాదన్నా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంత కుళ్ళు పెట్టుకోన్నావా నువ్వు అని అపార్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఇంత కుళ్ళు పెట్టుకోన్నావు, అతనికి పెళ్ళైపోయింది నీకు కాలేదని చెప్పి అనుకుంటున్నావా, నలుగురు నా మాటలు అంటారని చెప్పి అనుకుంటున్నావా అనేసి తనైతే అంటాడు. పాపం తను ఏం చెప్పాలా, అటు నిజము చెప్పలేక ఇటు అబద్ధము చెప్పలేక తనకలాడిపోతా ఉంటాడు మాధవ. ఇంకా చక్కెర అయితే మంచి హుషారుగా మంచి సాంగ్ వేసుకుంటా వస్తాడనమాట. ఏంట్రా మంచి హ్యాపీగా ఉన్నావుంటా, ఉన్నాను అని చెప్పంటే అమ్మాయి ఏమో పెళ్ళంటే ఇష్టం లేదంటుంది, నువ్వేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, ఏం చేయాలరా అని చెప్పనేసరికి పోనీలే ఇప్పుడు ఆ ఫోటో చూసి 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 మేము భార్యాభర్తలు అని చెప్పి అమ్మాయి డిసైడ్ అవుతుందిలే అని చెప్పేసి చెక్కి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. కానీ మాధవ ఏం భయస్తున్నాడు అనమాట కొంచెం. ఇతను అబ్బాయి ఏం జరుగుతుందో ఏంటో, మళ్ళీ ఏం గొడవ వస్తాయి, ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పేసి తానైతే బాధపడతా ఉంటాడు. బాధపడుతున్నసరికి కన్నయ్య నీకు పెళ్లి సంబంధం చూశాను నేను అని చెప్పేసి చక్రి అంటాడు. ఎక్కడ వద్దురా, నాకు పెళ్ళంటేనే వ్యక్తి కలిగిందంటే ఏదో ఆలోచిస్తున్నావనయ్యా నువ్వు, ఇప్పుడు గాయత్రి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అన్నయ్య అంటే అదేమీ లేదులే పో అంటే, కావాలంటే చెప్పండి పోలీసులు కూడా మనోళ్ళే తీసుకొచ్చేయచ్చు అన్న ఉద్దేశం అని చెప్పి ఎక్కడ కర్ర ఎక్కడ అని చెప్పేసి అంటాడనమాట. కొంచెం ఫన్నీగా అక్కడైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు గాయత్రి పెళ్లి ఇష్టం లేదు కదా, ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తుంది నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పి రేపటి ఎపిసోడ్లో చెప్తుంది. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చిందంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. బాయ్.